సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే వచ్చి ఆడితే ఎంత వైబ్రేషన్ ఉంటుందో అంత వైబ్రేషన్ వీ కెన్ ఫీల్ ఫ్రమ్ దేర్ యాక్చువల్లీ. Thank you so much. Let me start with the stylish choreographer, Raghu Master. లాస్ట్ టైం నాతో డాన్స్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో నాకు తెలియదు అసలు. ఏరే డాన్సర్లు పిలు. ఎక్కడి నుంచి వస్తుందిరా మీకు ఇంత ఎనర్జీ? ప్రీతి సూపర్. ఫస్ట్ నుంచి చేసింది ప్రతి ఒక్కటి ఒక ఎత్తు అయితే లాస్ట్ లో కూర్చొని పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నా అదే కొడితే ఆ ఫైర్ అనేది ఉంది చూసా, హైలైట్ అసలు సాంగ్ మొత్తానికి అదొక హైలైట్. అది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్. సినిమాలో చూసినట్టే దాన్ని రీక్రియేట్ చేశారు, అది మ్యాజికల్ గా రీక్రియేట్ చేశారు. అది బా 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 ప్రీతి యూ హ్యాండిల్ లైక్ హెల్ యార్. Thank you, Master. నాకు బాగా నచ్చింది ఏంటంటే మధు, క్లారిటీ ఆఫ్ ద మూమెంట్ ప్రతి ఒక్కళ్ళ బాడీలో క్లారిటీగా ఉంది మూమెంట్. నాకైతే ఆ గూస్ బంప్సే, ఆ నాగుబామ్ వచ్చిన తర్వాత ఆ ప్లేస్ లో నెక్స్ట్ లెవెల్ జాతర. జాతర అంటే ఇదే ఆట జాతర. పూనకాలబ్బా ఎమ్మ 2-3 సార్లు అలా మొత్తం గూస్ బంప్స్ వచ్చేసినాయి. నిజంగానే అమ్మవారు పూరినట్టే ఉంది ఈ సెట్ లో మొత్తం కూడా. అంత పూనకాలు తెప్పించేసావు, పైసా వసూల్ పర్ఫార్మెన్స్. మాస్కా బాస్ రాధికా గారు. This girl, whoa, my Thank you, ma'am. God. Wild flower, wild fire తెలీదు. వాట్ రీక్రియేషన్ మాస్టర్. నేను అందరినీ చూసి అలా షాక్ అయిపోయాను. వాట్ ఇస్ హిస్ ఎనర్జీ. ఫ్యాంటాస్టిక్ Thank you, ma'am. ఫ్యాంటాస్టిక్. సార్ నిహారిక గారు. చేతులకి చెమటలు పుట్టాయి మాస్టర్. ఏం చేశారు మాస్టర్ స్టేజ్ మీద? ఓ మై గాడ్. ప్రీతి, ఇక్కడి నుంచి ఒత్తి నీ ఫ్రేమ్ చూసుకుంటే అమ్మోర్ సినిమాలో రమకృష్ణ గారిలో ఉన్నాం. పుష్ప, దట్ ఎంటైర్ సీక్వెన్స్ మీరు ఏదైతే దానికి ఒక ట్రిబ్యూట్ లాగా చేశారో, ఓ మై గాడ్, ఇట్ వాస్ స్పెక్టాక్యులర్. ఏమిస్తా అని చెప్పారు మాస్టర్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తే? అందరు ఇంత హైలో ఉన్నారు. అంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కూడా ఎనర్జీ 1% కూడా లో అవ్వట్లేదు. మీ ప్రొడక్షన్ లో పెట్టే ఫుడ్డే మా వాళ్ళకి మంచి ఎనర్జీ మేడం. ఏం కలిపారు ఫుడ్ లో? ఏ సీక్వెన్స్ అయితే ఇది సాంగ్ లో హైలైట్ అనుకున్నారో అది హైలైట్ అయింది. ఇంత దూరం నుంచి కూడా ఈవెన్ దో నీ ఎంటైర్ ఫేస్ కలర్డ్ ఉన్నా కూడా ప్రీతి, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ స్పాట్ ఆన్. Thank you, ma'am. నా చిన్ని గుండెలో ప్రీతి ఏది ఇదేనా? ఓ మై గాడ్, ఏం ఫియర్స్నెస్ తెచ్చావు ప్రీతి నువ్వు స్టేజ్ మీదకి. హ్యాట్స్ ఆఫ్ గైస్, సూపర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ విజువల్ ట్రీట్. నిహారిక గారు, మరి బన్నీ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ పెర్ఫార్మెన్స్ పంపిస్తారు కదా? 100%. బన్నీ అన్న, హీ లవ్స్ డాన్స్. ఇట్లా ఎవరైనా చేశారు అంటే హీల్ బి మోర్ హ్యాపీ, ఎస్పెషలీ యంగ్ గర్ల్ లైక్ ప్రీతి. హీల్ బి ఆస్ట్రక్. నాకు ఆల్రెడీ తెలుసు, బట్ ఐ విల్ స్టిల్ సెండ్ ఇట్ టు హిమ్. బన్నీ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు బన్నీ గారికి ఏదన్నా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏదన్నా ఇప్పటిదాకా మాకు తెలియంది ఏదన్నా? బన్నీ థింగ్స్ ఐఎమ్ వన్ ఆఫ్ ద గుడ్ డాన్సర్స్ ఇన్ గర్ల్స్ ఇన్ మై ఫ్యామిలీ అనమాట. మై సిస్టర్స్ వెడ్డింగ్స్ అన్నిటికీ నేను డాన్స్ చేస్తాను. ఏదో ఎన్నాళ్ళు గుర్తొచ్చానవా ఆ పాట చేసా. ఎవ్రీ సాంగ్ దట్ బన్నీ ఈస్ ఇన్, హీల్ మేక్ షూర్ ఐఎమ్ దేర్. ఏదో ఇలా పాసింగ్, మన జూనియర్ ఆర్టిస్టులు తిరుగుతారు కదా, అలాగే హీల్ సే నిహా నువ్వు నడువు అని. ఫర్ హిమ్ టు టెల్ మీ దట్ నిహా నీలో ఉంది కొంచెం అది ఉంది అని చెప్పడం, ఫర్ మీ ఇట్ వాస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ యాజ్ అ చైల్డ్. సో ఐ థింక్ బన్నీ అన్న వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ దట్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ టు డాన్స్ ఫ్రీలీ. బన్నీ అంత మంచి డాన్సర్ అవడానికి కారణం నేనే. 100% ఐ అగ్రీ. ఎందుకు రాధిక గారు?
అప్పుడు అల్లు అరవింద్ గారు ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు. ఐ థింక్ ఇట్ వాస్ కాల్డ్ హీరో, బేస్డ్ ఆన్ మ్యాడ్ మ్యాక్స్. సో అందులో నేను ఒక అబ్బాయిని అలా ఎత్తుకుని నేను పరిగెత్తాలి ఆ రైల్వే ట్రాక్ మీద. సో నేను ఎత్తుకుని అలా ఎంత పరిగెత్తాను. ఏజ్ బన్నీకి అప్పుడు? ఐ వాస్ వెరీ స్మాల్. ఏంటి మా బన్నీ గారిని ఎత్తుకొని మీరు రైల్వే ట్రాక్ మీద పరిగెత్తారా? అవును, అప్పుడు నేను నేర్పించాను ఎలా డాన్స్ చేయాలని. మీరు అప్పుడు ఎత్తుకొని ట్రాక్ మీద పరిగెత్తిన ఆయన ఇవాళ ట్రాక్ రికార్డులనే పరిగెత్తిస్తున్నాడు ఆయన అదే వాళ్ళ ఆ ఇండస్ట్రీలోని. ట్రాక్ మీద చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. జడ్జెస్ పర్మిషన్ ఒక 1 minute మాట్లాడతాను. షూర్ షూర్ సార్. అయ్యా మధు మాస్టర్, నాకు ఈ సాంగ్కి అల్లు అర్జున్ సార్కి పెద్ద ఎమోషన్ ఉంది మేడం. అందుకు నాకు ఇంత ఎమోషన్ అయ్యాను. అంటే నేను ఆటలో సెలెక్ట్ అవ్వడానికి కారణం కూడా ఈ సాంగే. నేను ఆడిషన్లో ఈ సాంగే ఇచ్చాను మేడం. యాక్చువల్లీ నా కంటెస్టెంట్ ఎవరు సెలెక్ట్ కాలేదు, బట్ సార్ వాళ్ళు నన్ను చూసి నీలో కొరియోగ్రఫీ మ్యాటర్ ఉందని సెలెక్ట్ చేసుకున్నారు. మీ ప్యాషన్, మీ కమిట్మెంట్, మీ ఆ ప్రేమ ఉంది కదా మీ వర్క్ మీద, ఇట్ విల్ టేక్ యూ టు గ్రేట్ ప్లేసెస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much for the wonderful, energetic performance by everybody. This stage definitely deserves people like you. Thank you. Thank you so much, everybody, once again.